గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మనం కొన్ని దీవెనలు వింటూ ఉంటాం, లైక్ శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, సో ఈవెన్ కళ్యాణ ప్రాప్తిరస్తు. బట్ ఒక దీవెన ఉంటుంది అనమాట, అది ఓన్లీ పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రమే వింటాం. అది కూడా ఎవరైతే మనకి బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళు మనస్ఫూర్తిగా దీవిస్తారనమాట. దాన్నే సంతాన ప్రాప్తిరస్తు అంటారు. సో November 14th మనందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే. సో ఆ రోజు ఒక బేబీ డెలివరీ అవ్వబోతుంది. ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క యాక్టర్స్కి వాళ్ళ సినిమా బేబీ కాబట్టి ఆ సినిమా పేరే సంతాన ప్రాప్తిరస్తు. మనతో పాటు విక్రాంత్ అండ్ చాందీ చౌదరి గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారండి? చాలా బాగున్నానండి. సో మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. యా, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లాస్ట్ టైం మీరు మీ ప్యాషన్ని చూపించారు. అంటే వచ్చి అన్నీ వదులుకుని వచ్చి చేసి ఈవెన్ డబ్బులు పెట్టి ఇంత చేసి, సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మీ ప్రొఫెషనలిజం చూపించే టైం వచ్చింది. సో ఎట్ ది టైం జోక్స్ చేస్తున్నట్టున్నారు చాలామంది. ఇందాక కూడా నేను విన్నాను, లాస్ట్ టైం స్పార్క్ ఉంది, ఇప్పుడు ఏమైంది స్పార్క్ లేదు అని చెప్పి. ట్రూత్. అంటే లాస్ట్ మూవీలో స్పార్క్ ఉన్న క్యారెక్టర్, ఈ మూవీలో ఏంటంటే స్పార్క్ కోసం ఇబ్బంది పడుతున్న క్యారెక్టర్. లేని అని అంటున్నారు, స్పార్క్ కోసం స్పార్క్ ప్లగ్ అంతే. కానీ ఓన్లీ చేంజ్ ఏంటంటే, ఆ మూవీలో మొత్తం అన్ని నేనే అనేది చాలా ప్రెజర్ అయిపోయింది. ఈ మూవీలో ఓన్లీ యాక్టర్ కాబట్టి ఆ మంచి యాక్టింగ్ జోన్లో, ఆ జోన్లో ఉండి చేసిన మూవీ అనమాట. సో దేర్ వాజ్ అ లాట్ లెస్ ప్రెజర్ అని. సో చాందిని గారు, మీలో అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మీ ఐ మీన్ స్క్రిప్ట్ వైజ్ కానీ, సినిమాల వైజ్ కానీ, ఈవెన్ మీ పర్సనాలిటీ వైజ్ కానీ, ఫుల్ ఎవ్రీథింగ్, బోత్ మెంటల్, ఫిజికల్, ఎవ్రీథింగ్ ఒకే కన్సిస్టెన్సీ ఉంటుంది. స్టార్టింగ్ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, అదే ఐడియాలజీ ఉంటుంది. ఈవెన్ సొసైటీ ప్రెషర్స్ ఉంటాయి. సంతాన ప్రాప్తిరస్తు మెయిన్ అదే కదా, సొసైటీలో ఉంటుంది. మనకు పిల్లలు పుట్టకపోతే వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనకంటే ఎక్కువ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మన కోసం పూర్తి కడిగిపోవచ్చు కదా ఎవరు, కానీ బట్ సేమ్ ఇక్కడ కూడా అదే ప్రెషర్ ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ అయింది కదా, నీ తర్వాత ఇంతమంది వచ్చారు అని చెప్పి మీ రిలేటివ్స్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళు స్టార్ హీరోస్, ఐ మీన్ కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు, నువ్వెందుకు అటువైపు వెళ్ళట్లేదు అన్నట్టు ఉంటుంది. కానీ మీ ఐడియాలజీ, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడూ మారదు. ఈవెన్ మీరు కూడా అప్పుడు స్టార్టింగ్ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నేను ఎప్పుడైనా ఒక సినిమా కన్నా చేంజ్ వస్తుందేమో అని చూస్తాను, కానీ చాలా మైన్యూట్ చేంజెస్ తప్ప ఏం తెలియదు. కోర్ ఒకలా ఉన్నప్పుడు మారలేదు, లేయర్స్ మారుతాయి కానీ కోర్ మారదు కదా. అదే. సో బేసికల్ నార్మల్గా అడుగుతున్నాను, మీకు ఏమన్నా ఐ మీన్ కంప్లీట్ జీన్స్ వైజ్ అంటారా? మీరు లేదు వర్కౌట్స్ చేసి కష్టపడి అలాగే ఐ పుట్ ఆన్ లిటిల్ వెయిట్ తెలుసా ఇప్పుడు? లిటిల్ బిట్, అదే చెప్తున్నా కదా, లిటిల్ బిట్ మైన్యూట్ థింగ్స్ అసలు తెలియదు. అవునా? ఓన్లే అంటే ఐ థింక్ మేబీ జీన్స్ అయి ఉండొచ్చు. ఫిజికలీ జనరలీ యాక్టివ్ లైఫ్ స్టైలే ఉంటుంది నాకు. ఎక్కువ గేమ్స్, స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉంటాను. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ బేసిక్లీ, ఎక్కువ నడవడం, ఎక్కువ ఐ హ్యావ్ అ డాగ్, సో వాడితో ఎక్కువ నాకు కూర్చోవడం తక్కువ ఉంటుంది. సో బేసిక్లీ దానివల్ల అయి ఉండొచ్చు. అండ్ ఐ హ్యావ్ గుడ్ మెటబాలిజం. ఐఎమ్ బ్లెస్డ్. అంటే జస్ట్ అపార్ట్ ఫ్రమ్ సినిమా అడుగుతున్నాను, ఏదైనా ఒక టిప్ ఉంటుందా? అప్పుడు మీరు అన్నారు మీరు ఫీల్ అయ్యానని, కొంచెం లావ్ అవుతున్నాను అని. సో అలాంటప్పుడు మీకు ఏమన్నా ఒక టిప్ ఉంటుందా, బేసిక్ టిప్? ఇప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ కొంచెం, అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం. బట్ ఒక టిప్ విచ్ ఈస్ ద మోస్ట్ బేసిక్ వన్ ఇస్ స్టెప్ కౌంట్ పెట్టుకోవడం. రోజుకి 10K స్టెప్స్ అని పెట్టుకుంటే అది ఫిల్ చేయడానికైనా మనం ఏదో ఒక మూమెంట్ ఇస్తాం. బెటర్ దెన్ నథింగ్. దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ థింగ్. జస్ట్ వాచ్ వాట్ యూ ఈట్, అది ఇంకొకటి అంతే. నేను చూడను, మీరు చూడండి. చెక్ చేస్తాం, మేమే కదా రివ్యూ ఇవ్వాల్సింది. మీరు తినేది మీరు చూడండి, నేను ఎలా చూసుకో. ఓకే మీది అంటున్నారు, మాది మేము చూసుకోవాలి. సో మీ విషయానికి వస్తే, బేసికల్లీ మీరు లాస్ట్ టైం అన్ని బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి కష్టం తెలుస్తుంది. సినిమానే మనం బేబీ అని అనుకుంటాం. ఆ బేబీ ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎంతమందిని కన్సల్ట్ అవ్వాలి, సినిమాలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అది ఈవెన్ వర్క్ అవ్వాలి, ఈవెన్ అన్నీ ఉండాలి. సో ఇక్కడికి వచ్చేసరికి సినిమాలో ఒక బేబీ డెలివరీ అవ్వాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అనిపించింది? చాలా అండి బేసిక్గా. సో యాక్చువల్లీ బోత్ ఆర్ కంపేరబుల్. మన యాక్చువల్ ఒక కపుల్కి వాళ్ళకి పెళ్ళి అయ్యి వాళ్ళిద్దరు హెల్తీగా ఉండి అన్నీ సెట్ అయ్యి కరెక్ట్గా పిల్లలు పుట్టడం, హెల్తీ పిల్లలు పుట్టడం ఎంత పనో, ఒక మూవీ చేయడం కూడా అంతే కష్టం. అంటే మేబీ ఫస్ట్ పిల్లడు పుట్టాక సెకండ్ థర్డ్ ఈజీ అయింది అంటారు అన్నట్టు, ఒక 1 మూవీ చేశాక సెకండ్ థర్డ్ చేయొచ్చాము. కానీ సడన్గా తిరిగారు ఒకసారి. ఫస్ట్కి అంత కష్టపడ్డా, సెకండ్ థర్డ్ ఈజీ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకసారి పుట్టారు కాబట్టి ఫార్ములా వర్కౌట్ అయింది, కన్సీవ్ అవ్వడం ఈజీ అవుతారేమో అని.
సో అట్లీస్ట్ మనకు తెలుస్తుంది ఆ సైకిల్ ఏంటి అనేది మూవీ చేసా. కానీ ఫస్ట్ మూవీ ఈజ్ వెరీ టఫ్ బేసిక్గా. అది ఏంటంటే ఆ గ్రావిటీ మొత్తాన్ని మనం ఓవర్కమ్ అయ్యి మనం అది ఆ మూవీని కంప్లీట్ చేసి దాన్ని రిలీజ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ డీల్ అన్నట్టు అయిపోద్ది అనమాట యాక్చువల్గా. సో సేమ్ ఫస్ట్ కిడ్ అనేది ఆబ్వియస్లీ టేక్స్ అ లాట్ ఆఫ్ టోల్ ఆన్ వాళ్ళకి ఎమోషన్స్ కానీ ఏదైనా సరే. తర్వాత ఒకసారి పాస్ అయ్యాక దే నో ద సైకిల్. సో ఈజీలీ అంటారు మీరు ఎవరైనా కపుల్స్ హ్యావ్ 2-3 కిడ్స్ అడిగినా కూడా సెకండ్ థర్డ్ విల్ ఆల్వేస్ బి రిలేటివ్లీ ఈజియర్ బికాస్ దే నో వాట్ టు డూ. హెల్తీగా ఎలా ఉండాలి, పుట్టాక కిడ్నీ ఎలా పెంచాలి అన్నీ తెలిసిపోతాయి. ఫస్ట్ కిడ్నీ అసలు ఎలా ఎత్తుకోవాలో కూడా తెలియదు బేసిక్గా. సో సేమ్ మూవీ కూడా అంతే, మనకు తెలియదు బట్ మనం చేయాలి. హౌ యూ గెట్ ఇన్ టు ఇట్, ఎలాగో అలా సంహం వెళ్ళిపోవాలి అంతే. యూ జస్ట్ బీ దేర్, ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అన్నట్టు యూ హ్యావ్ టు మేక్ ఇట్. అంటే లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి కూడా డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ సినిమా ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీశారు. మీరు కొంచెం స్కేల్ అనుకున్నారు, మంచిగా అనుకున్నారు, ఈవెన్ అంతా. ఇది స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇది కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్. మన ఫార్మాట్లోకి మీ ఫార్మాట్లోకి లాక్కున్నారు జాగ్రత్త. సో ఏ డిఫరెన్సెస్ ఏమన్నా గమనించారా? పక్కా అండి. బేసిక్గా ఇది కమర్షియల్ మూవీ అనేది దేర్ ఇస్ మోర్ ఎంఫసిస్ ఆన్ దట్ హ్యూజ్నెస్ ఆఫ్ సెట్స్ కానీ ఫ్రేమ్స్ కానీ. ఇక్కడ దేర్ ఇస్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ద స్క్రిప్ట్ బేసిక్గా. దాంతోనే యూ హ్యావ్ టు విన్ ద పీపుల్. So the script has to be as relatable as possible and as well written as possible because that is your strength. And then the performances, ఆ స్క్రిప్ట్ని జస్టిఫై చేయగలగాలి బేసిక్గా. కమర్షియల్ మూవీలో ఏంటంటే చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నా కూడా యాజ్ లాంగ్ యాజ్ యూనో మీకు ఎంగేజింగ్ ఆ పల్స్ ఇది అన్నట్టు ఆ టైప్లో మంచి సాంగ్స్, మంచి ఫైట్స్ అవి ఉంటే ఆడియన్స్ విల్ ఓవర్లుక్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్. బట్ ఈ రెగ్యులర్ ఈ స్టోరీ కంటెంట్ బేస్డ్ మూవీస్లో బికాస్ కంటెంట్ ఈస్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్, దేర్ ఆర్ నో ఫైట్స్. సాంగ్స్ ఉన్నా కూడా మూవీతో పాటు వెళ్ళిపోయే సాంగ్స్ కానీ ఐస్లాండ్ సాంగ్స్, యూరోప్లో సాంగ్స్ ఉండవు కదా. సో పీపుల్ హ్యావ్ టు జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్స్, ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ స్ట్రెంగ్స్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ వెళ్ళాలి. కాబట్టి యూ కుడ్ సీ ద డిఫరెన్స్. అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇక ఇట్స్ జస్ట్ నో ఆప్షన్. ద మూమెంట్ దే డోంట్ రిలేట్ యూ విత్ దట్ క్యారెక్టర్, ద మూవీ ఇస్ గాన్. సారీ డర్టీ మైండ్స్ అయిపోయామా అనిపిస్తుంది ఒకసారి. అంటే కాన్సెప్ట్ ఇదే కదా, మీరేమో పర్ఫార్మెన్స్ వైజ్ మైండ్స్ అయిపోయామా, పర్ఫార్మెన్స్ బాగుండాలి ఏదైనా అంటే. సారీ కరెంట్ మార్కెట్ అలానే ఎవ్రీథింగ్ గోస్ డబుల్. బట్ జస్ట్ గివ్ యూ ఎన్ ఐడియా, దిస్ ఈజ్ ఎ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బేసిక్గా. మొత్తం వెంటనే పాది కూర్చొని హ్యాపీగా చూడగలిగే మూవీ అనమాట. ఎక్కడ చిల్డ్రన్స్ డే ఇంటెన్షన్ ఫస్ట్ నుంచి ఉందా మీకు ఏమన్నా? రిలీజ్ డేట్ అప్పటి నుంచి అలా వర్కౌట్ అయింది యాక్చువల్గా. అంటే ఉంటే ఆ డేట్ రిలీజ్ అయితే బాగుండు అనుకున్నా కానీ అంటే దిస్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కదా, థియేటర్స్ వేరే రిలీజెస్, ఓటీటీ వాళ్ళు డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది అన్నీ ఉంటాయి కదా. సో ఇట్ హ్యాపెండ్. సో వెరీ హ్యాపీ. అయితే బాగుంటుంది అనుకున్నా కానీ అవడం అనేది ఆ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చాయి. సో చాందిని గారు, అసలు మీ దగ్గరికి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం అబ్జర్వ్ చేస్తారు? అసలు బేసిక్ ఏమైనా పారామీటర్స్ ఏమైనా మైండ్లో రన్ అవుతూ ఉంటాయా? ఇది తెలుసుకోవాలనుకుంటాను. సినాప్సిస్ ఫస్ట్ క్యాప్టివేటింగ్గా ఉండాలనుకుంటాను బికాజ్ ఒక బ్రీఫ్ ఇస్తుంది కదా. సో సినాప్సిస్ ఇస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. దాన్ని బట్టి వెదర్ ఇది మనకి సెట్ అవుద్దా లేదా అనే ఒక పాత్లో వెళ్తాను. అండ్ క్యారెక్టర్ చూసుకుంటా, అసలు ఆ క్యారెక్టర్ డెస్క్రిప్షన్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ హర్ పర్సనాలిటీ ట్రేట్స్, ఇవన్నీ. సో అవన్నీ కూడా చూసుకుని ఈజ్ దిస్ సంథింగ్ న్యూ, ఇది మనకి బాగుంటుందా, మనం చేయగలమా, మనం కొత్తగా ఏదైనా చేయగలమా, బెటర్గా ఏదైనా చేయగలమా, అవి ఫస్ట్ పారామీటర్స్ అయితే అవి. సో ఇదిలో ఏమనిపించింది ఈ సినాప్సిస్ చూసినప్పుడు? ఈ సినాప్సిస్ డెఫినెట్లీ కొత్త పాయింట్, నాట్ బీన్ అటెంప్టెడ్ బిఫోర్ పాయింట్. సెకండ్ పాయింట్ వాజ్ కొంచెం మ్యారీడ్ క్యారెక్టర్ కాబట్టి అది కొంచెం నాకు ఆలోచించాను, అది మేబీ ఇస్ ఇట్ టూ సూన్ ఫర్ మీ టు డూ దాట్ అని ఆలోచించా. బట్ ఒక్కసారి చదువుదా అని చెప్పి స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్లీ జస్టిఫైడ్. అండ్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ మ్యారేజ్ క్యారెక్టర్ కాదు, సగంలోని అవుతుంది. ప్లస్ నాకు నచ్చింది ఏంటంటే ద పాయింట్ దట్ దే డీలింగ్ విత్ ఇస్ అ రియలిస్టిక్ పాయింట్, ఏదో ఎక్కడో ఫ్యాంటసీస్ తీసుకొచ్చి పెట్టిన పాయింట్ కాదు. ఇట్స్ వెరీ గ్రౌండ్ లెవెల్లోని చాలా ఒక ఎపిడమిక్లా ఉన్న ఒక పాయింట్ని డీల్ చేస్తున్నారు. అది వాళ్ళు డీల్ చేసే విధానం, ద ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ద పాయింట్, అది నాకు చాలా నచ్చింది. చాలా సెన్సిబుల్గా డీల్ చేశారు. అండ్ నాకు దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఎక్కడ అంటే బికాజ్ ఇట్స్ అ సీరియస్ పాయింట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, దాన్ని రుద్దినట్టు లేదా క్లాస్ పీకినట్టు లేదా బాగా అలా వెళ్ళినా సరే బోర్ పడుతుంది. 10 minutes చూస్తాం, 15 minutes అంతకంటే చూడలేం. సో ఆ పాయింట్ని ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైనింగ్ విధంగా ఎంత బాగా వాళ్ళు డెవలప్ చేశారన్నది నాకు చాలా నచ్చింది. సో ఓవరాల్ చదివే కొద్దీ నాకు కంటికి అలా కనిపించింది స్టోరీ, నాకు చాలా నచ్చింది. సో ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ షుడ్ బీ పార్ట్ ఆఫ్ అ స్టోరీ లైక్ దిస్. ఎందుకంటే ఒక సొసైటీలో చాలా వరకు ఉన్న ఇష్యూని డీల్ చేస్తున్న పాయింట్ కాబట్టి చాలామంది కనెక్ట్ అవుతారు. ప్లస్ ఇట్స్ అ పాయింట్ చాలా ఓపెన్గా మాట్లాడుకోలేని పాయింట్ కాబట్టి దాని మీద సినిమా చేయడం అన్నది ఇట్స్ ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్ళి బయట ఇలా చూపించినట్టే కదా, అది ఎలా చూపిస్తారు, దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై క్వశ్చన్ మార్క్స్. సో ఓవరాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని, అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఈచ్ క్యారెక్టర్ ఇస్ సో యూనిక్ అండ్ ద కైండ్ ఆఫ్ పెట్టే కాస్ట్ కూడా అంతే అద్భుతంగా పుల్ ఆఫ్ చేశారు దాన్ని. సో ఓవరాల్ ఇట్స్ బీన్ అంటే ద కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అని అయితే నేను ఫీల్ అయ్యా. అంటే థింగ్ ఏంటంటే మీరు అన్నారు ఇది మాట్లాడుకోలేని ఇష్యూ, బట్ ఏంటంటే మాక్సిమం అందరూ కనెక్ట్ అయ్యే ఇష్యూ. బేసిక్ ఇది డౌట్ కాదు, ఇదేదో మిత్ కూడా కాదు. ఇప్పుడు ఏక్ మినీ కథ అని ఒక సినిమా వచ్చింది, తర్వాత ఈవెన్ FCUK సినిమాలో ఒక సీన్ ఉంటుంది తెగ వైరల్ అయింది వర్జినిటీ గురించి. కవర్ ఊది టప్మని పగలగొట్టి మీరు అబ్బాయిలు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఇది కాదని. సో ఇవేంటంటే కొన్ని మిత్స్ ఉంటాయి, ఇవి మిత్స్ ఏక్ మినీ కథ అనేది అది అనేది, బట్ ఇది ఫ్యాక్ట్. సైన్స్ బ్యాక్డ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ అది కూడా ఈ సినిమాలోని సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చాలా సైంటిఫిక్ గా కూడా యాప్ట్ గా ఉండేలాగే ఉంచారు స్టోరీ కూడా. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ 2 సినిమాలు సరదాగా వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమాలో ఏంటంటే ఒక ఆ మిత్ని ఆ డౌట్ని క్లారిఫై చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఒకటి తెలియని విషయం కొత్త పాయింట్ చెప్పారనమాట. సో చిన్న సీన్ అయినా అది బాగా వైరల్ అయింది, ఒక పెద్ద యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి, బట్ ఇది వైరల్ అయ్యి దీనివల్ల తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఏక్ మినీ కథలో కూడా సైజ్ మ్యాటర్స్ కాదు అనేది ఓపెన్గా లాస్ట్లో చెప్పాడు, ఒక చాలా కన్విన్సింగ్గా చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసరికి మీరేమన్నా కొత్త పాయింట్ చెప్తున్నారు, ఇప్పుడు ఇలా చాలా మంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఏమైనా ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటారా వాళ్ళు ఒకవేళ ఇది సిచువేషన్ ఫేస్ చేస్తే? కొత్త పాయింట్, ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది. బేసిక్గా ఇట్స్ యూనిక్ మెసేజ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూ టు ద కోర్. ఆడియన్స్ లాస్ట్ 1 minute బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం అది హెవీగా వాళ్ళ మైండ్లో, ఆడియన్స్ ఎస్పెషల్లీ కపుల్స్ వాళ్ళ మైండ్లో ప్లే అయ్యి బయటకు వెళ్తారు. Because when infertility or ఎక్కువ అంటే we've seen films where infertility issues అమ్మాయికి ఉంటే ఎలా ఉంటుంది అవన్నీ చూసాం, కానీ ఒక అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచి తక్కువ బాగా. సో అలా వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద టోల్ ఇస్ నాట్ టేకెన్ జస్ట్ ఒక ఆ అబ్బాయికి కానీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయికి, అవి రెండే కాదు, సొసైటీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో కంప్లీట్గా అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మనిషి వాట్ హీ గోస్ త్రూ అనేది జనరలీ బయటకు చెప్పుకోలేరు కదా. ఇప్పుడు నాకు ఇష్యూ ఉంది, నేను ఇది అంతా ఫేస్ చేసిన బయటకు చెప్పుకోలేరు. సో ఈ సైలెంట్ వార్ని స్క్రీన్ మీద అందరికీ చూపిస్తే ఓకే దీంతో వచ్చేవి ఇలా ఉంటుందా అని ఆ ఒక అవగాహనే కాదు, రేపు పొద్దున్న ఇలాంటి ఇష్యూ ఏదైనా ఉన్నా సరే దాన్ని డీల్ చేసే విధానం కొంచెం సెన్సిటివ్గా మారే ఒక అవకాశం ఉండొచ్చు అనే ఒక పాయింట్ కూడా అనుకుంటున్నాం. బికాజ్ ఓకే చూసాం కదా సినిమాలో అలాగా ఓకే అని చెప్పి కొంచెం అంటే ఇన్సెన్సిటివ్గా హేళన చేస్తున్నట్టు కాకుండా కొంచెం సెన్సిబుల్గా ఆ పాయింట్ ఏమైనా హిట్ అవుతే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేశాను, అంటే బేసికల్లీ ఏంటంటే మొత్తం ఫన్ చేస్తూ ఉంటారు. అవుట్ అని పెట్టారు కానీ మీరు సెన్సిబుల్ గానే ఉంది డిస్కషన్ కూడా. ఈవెన్ మీరు ఆవిడ మీద ఆయన మీద అలగడం ఇలాంటి ఫైట్స్ ఇవేం లేవు, ప్యూర్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఓ పక్క ఏమో ఈయనకు ఒక ఛాలెంజ్ ఏదో తీసుకున్నాడు, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారి లాగే. సో బేసికల్లీ ఒక 10 years బ్యాక్ వెళ్తే మీరు అన్నట్టు ఇప్పుడు మేల్ సెంట్రిక్, మేల్ మీద లోపం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ పర్స్పెక్షన్లో తీసుకున్నారు, ఆ పర్స్పెక్టివ్లో. బట్ ఇప్పుడు విషయానికి వస్తే ఒక 10 years బ్యాక్ వెళ్తే ఎప్పుడైనా పిల్లలు పుట్టకపోతే అమ్మాయిలు ఏమన్నా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్ ఎగ్జాక్ట్లీ ఇదే మాట అనేవారు. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ ఇప్పుడు రీసెంట్గా నేను చదివిన ఆర్టికల్స్ బట్టి ఇప్పుడు రీసెర్చ్ బట్టి ఇట్ ఈస్ నాట్ ద విమెన్స్ ఎగ్ దట్ causes issues. It is actually the male sperm that causes issue. ఇప్పుడు men habits బట్టి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్సీవ్ అబ్బాయికి ఉన్న హ్యాబిట్స్
లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అమ్మాయి మార్నింగ్ సిక్నెస్, స్పర్మ్ హెల్త్ వల్ల ఫామ్ అయ్యే ఎంబ్రియో ఒక హెల్త్ కానీ, దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇంక్లూడింగ్ యాజ్ సింపుల్ యాజ్ ఫీమేల్ మార్నింగ్ సిక్నెస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ స్పర్మ్ హెల్త్. ఆల్సో ద ఇన్ఫర్టిలిటీ, ఏజ్ ఇంత అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇవన్నీ దే యూస్ టు పుట్ దట్ ఎంటైర్ బ్లేమ్ ఆన్ విమెన్. ఇప్పుడు ఇన్ ద రీసెంట్ స్టడీస్ అపారెంట్లీ men also, if not more, have equal part to play in terms of అయ్యే కొద్ది స్పర్మ్ హెల్త్ వల్ల అక్కడ ఫర్టిలైజేషన్ ఇష్యూ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద విమెన్స్ ఏజ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇది అదని చెప్పి ఇప్పుడు అంటే the more we are reading about it, the more we are knowing that it is not just the women who is at fault. వాళ్ళది మాత్రమే ఇబ్బంది కాదు, వాళ్ళది మాత్రమే ఫాల్ట్ కాదు. అంతే కదా, ఇప్పుడు 30 దాటిందంటే అయిపోయింది. ఇంకా నీకు ఈ పాటికి పెళ్ళి అయిపోవాలి, పిల్లలు పుట్టేది, ఇంకా మటాష్, నువ్వు ఫినిష్, ఇంకేం లేదు నీ లైఫ్లోని. అలా మాట్లాడతారు. ఇంకెవరు చేసుకుంటారు, ఇంకేముంటుంది, పిల్లలు పుట్టరు. బట్ ఇట్ ఈస్ నాట్, ఎంతసేపు ఆ భారం అనేది మా షోల్డర్స్ మీదే ఉండేది. బట్ బికాస్ ఆఫ్ సైన్స్ బ్యాక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ విమెన్, అబ్బాయిలు మీకు కూడా ఉంది, మీది ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రూఫ్ వస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ అ లిటిల్ ఫర్ విమెన్. ఈవెన్ ఎవ్రీ వన్ నోస్ ఈ టర్మ్స్. ఇప్పుడు అందరికీ తెలిసినాయి, లైక్ స్పర్మ్ కౌంట్ అని, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని, ఇవి అందరికీ తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు లోపం ఒకరి మీద బ్లేమ్ చేయడానికి అయితే, కాకపోతే అంత నాలెడ్జ్, అంత అవేర్నెస్ లేనప్పుడు ఇంకా దే గోయింగ్ టు స్టిల్ థింక్ అలాగే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఇలా అయితే ఇలాగే కదా అని చెప్పి చాలా ఈజీగా ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. కానీ ఆ రిసీవింగ్ ఎండ్లో ఉన్న వాళ్ళకి అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో, ద ఇన్సెక్యూరిటీ, ద ఎమోషనల్ వెల్బీయింగ్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో జస్ట్ చిన్న ప్రయత్నం అంతే టు హోప్ దట్ యూనో ఇది డిస్కషన్ ఒక చిన్న మార్పుకి దారి చూపిస్తుంది. అట్లీస్ట్ ఎవరినైనా అన్నప్పుడైనా ఇది గుర్తొస్తే చాలా. అంతే ఈ సినిమా వర్కౌట్ అవడం చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ వే, దట్ అట్లీస్ట్ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు డిస్కస్. అండ్ మెనీ వేస్ యాక్చువల్గా ఈ మూవీ వర్కౌట్ అవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ దట్ టెల్ న్యూ ఏజ్ స్టోరీస్ లైక్ దిస్ అనేది ఒకటి హిట్ అయితే ఆబ్వియస్లీ దేర్ విల్ బి మోర్ పీపుల్ టు ఫాలో. సో అట్లీస్ట్ మేము ఆ ట్రెండ్ స్టార్ట్ చేసాము అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ దెర్ విల్ బి డెఫినెట్లీ న్యూ స్టోరీస్ లైక్ దిస్ దట్ ఎక్స్ప్లోర్ న్యూ కాన్సెప్ట్స్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి సినిమాలు అంటే సొసైటీలో ఒక సీరియస్ ఇష్యూని తీసుకుని దాన్ని కొంచెం చాలా లైట్ హార్టెడ్గా చెప్పడం అనేది సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆడియన్స్ మీకు సామాజిక వర్గం సినిమా చూసారు, అది సీరియస్లీ రిలేషన్స్ పెట్టి అంటగట్టి నీకు చెల్లి అవుద్ది అని ముందే ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. అది ఎక్కడెక్కడో దూరం రిలేషన్లో, దానివల్ల నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు లిటరల్లీ ఈ రిలేషన్స్ ఇవన్నీ. సో ఒక మంచి పాయింట్ చెప్పారు, ఎండ్ ఆఫ్ ద డే అది కొంచెం రేర్ సినారియో, ఇది యాక్చువల్ బర్నింగ్ సినారియో, ఇది సీరియస్ ప్రాబ్లం. ఏం చెప్పాలంటే బర్నింగ్ ఇష్యూ, ఎవరు బయటకు చెప్పుకోలేరు. కానీ అంటే మోర్ ఓవర్ మీకు ఇప్పుడు నీడ్ నెసెసిటీ ఏంటి, డైట్, జిమ్ చేయడం, ఇవన్నీ బీయింగ్ ఏ. సో ఇది చూసి కొంతమంది అట్లీస్ట్ అవేర్నెస్ పెంచుకుంటే దాట్ ఆల్సో విల్ బి వెరీ హ్యాపీ. అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు ఇష్యూస్ వస్తాయి. అది మీరు అన్నట్టు చాందీ గారు చెప్పినట్టు. సో లాట్ ఆఫ్ దిస్ థింగ్స్ వర్ యాక్చువల్లీ బీయింగ్ పుట్ ఆన్ ఉమెన్ బిఫోర్. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి మూవీస్ వల్ల కొంచెం మెన్ కూడా అవేర్ అయ్యి ఓకే మా లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది బేసిక్ అనేది రియలైజ్ అయితే దట్స్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది బేసిక్ ఏంటంటే ఉమెన్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత అంటే మెన్ విల్ స్టే ఫర్టైల్ టిల్ దేర్ 70, బట్ ఉమెన్ ఒక 35-40కే దేర్ డన్ అనేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కన్సీవింగ్ మెన్కి ఉమెన్కి ఎంత ఇష్యూస్ రావచ్చు, మెన్కి కూడా అన్నీ రావచ్చు యాక్చువల్గా. సో ఈ మూవీ వల్ల ఆ అవేర్నెస్ కొంచెం వచ్చినా కూడా విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అండ్ మీకు నీడ్ నెసెసిటీ ఉంది, ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ ఇష్యూ తీసుకుంటే వాళ్ళు కూర్చొని చేసే జాబ్ ఉంటుంది, దట్టు ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకి నెసెసిటీ కాదు జిమ్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఇది జాబ్ కాబట్టి చేస్తూ ఉంటారు. దానివల్ల లిటరల్లీ మోస్ట్లీ ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఈ సోషల్ మీడియాలో అందరూ మీ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఒక డైలాగ్ ఉంది కదా, ఇది తప్ప ఏం పని చేయదు, బాడీలో ఏ పార్ట్స్ పని చేయదు తప్ప అన్నట్టు. సో ఇది సొసైటీలో ఉన్న థాటే సీరియస్లీ. సో మీరు ఏమన్నా దాని నుంచి ఏమన్నా ఒకవేళ మీరు అందులో ఫీల్ అయినప్పుడు, ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఏమన్నా అనుకున్నారా ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి అని చెప్పి? ఖచ్చితంగా అండి. అంటే ఐఎమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ మై సెల్ఫ్. సో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, అంటే ఎక్సర్సైజ్ అనేది నెసెసిటీ కాదు, జాబ్ అనేది నెసెసిటీ అనుకుంటాం. కానీ ఎక్సర్సైజ్ అనేది కూడా ఒక నెసెసిటీ. బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ 30 minutes 45 minutes డే అనేది చేయాలి. ఏం లేకపోతే జస్ట్ స్టెప్ కౌంట్, లైక్ బేసిక్ 10,000 స్టెప్ కౌంట్ లేచి, ఈవెన్ వన్ యూర్ వర్కింగ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ లేచి అటు ఇటు తిరగడం, తినంగానే వెంటనే వెళ్ళి కూర్చోవడం పడుకోవడం కాకుండా ఓ 10-15 minutes ఆ షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యే వరకు నడవడం, ఇలాంటివన్నీ చేయాలి. అట్లీస్ట్ ఆ బేసిక్ కేర్ తీసుకోకపోతే
ఇఫ్ యూ థింక్ ఓన్లీ యువర్ జాబ్ అండ్ యువర్ శాలరీ ఈజ్ నెసెసిటీ ఇన్ లైఫ్, తొందరలో ఆ జాబ్ శాలరీతో నీడ్ లేకుండా మన బాడీ ఇదైపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే టెక్నాలజీ వల్ల అట్లీస్ట్ మనకి తెలుస్తుంది, అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చింది, ఎన్ని స్టెప్స్ వెళ్తున్నాం, ఎగ్జాక్ట్లీ ఎన్ని బ్యాలెన్స్ ఉండిపోయింది. there is so much help అండి బేసిక్గా. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ బీ కాన్షియస్, there is so much help that you can leverage, బట్ ఆ కాన్షియస్నెస్ రావాలి. అండ్ మనం చూసుకునేది ఏంటంటే బేసికల్లీ పెళ్ళికి ముందు, ఐ మీన్ పెళ్ళి అవ్వాలంటే కొన్ని ఉంటాయి కదా, ఇది రాకూడదు, ఇది ఉండాలి, ఇది రాకూడదు, ఇది ఉండాలి, ఇది పోకూడదు, ఈ రెండు చూసుకుంటాం. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఐ మీన్ ఏమన్నా కొన్ని ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏంటంటే, సర్టిఫికేట్ తెచ్చుకోండి పెళ్ళికి, చెక్ చేయించుకోండి అని. అది కొంచెం ఐ మీన్ అబ్బాయి ఎలా ఉన్నాడు, స్ట్రాంగ్ ఉన్నాడా లేదని ముందే మెడికల్ చెకప్ చేయించుకుని తీసుకురమ్మని కొంతమంది రిక్వైర్మెంట్స్ పెడుతున్నారు ఈ మధ్య. అంటే యాక్చువల్లీ స్పర్మ్ కౌంట్ అని కాదు, ఐ థింక్ దే మోస్ట్లీ గెట్ దేర్ ఫిజికల్ టెస్ట్ బేసిక్గా. అంటే సో స్ట్రెంత్ కంటే కూడా లైక్ ఏమైనా జెనెటిక్ కండిషన్స్ అదే లైక్ హౌ దే ఆర్ డూయింగ్ ఫిజికలీ, డయాబెటీస్, షుగర్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ టెస్ట్ అన్ని అది ఐ రికమెండ్, అంటే ఎవరైనా సరే చేయించుకోవాలి అది బేసిక్గా. పెళ్లికి ముందు వీ హ్యావ్ టు సీ వాట్ ద కండిషన్ ఆఫ్ యువర్ బాడీ ఇస్. బట్ కానీ ఐ రియలీ హోప్ we won't get to a day where they'll say we have to get a sperm count. అంటే సొసైటీ అక్కడికి వెళ్ళిపోయి లగ్నం ఇవన్నీ ఉన్నట్టు ఈ సర్టిఫికేట్ కూడా ఒక మ్యాండేటరీ అయిపోద్ది. హెల్త్ సర్టిఫికేట్ వరకు ఓకే, కానీ స్పర్మ్ కౌంట్ టెస్ట్ కూడా చేసుకుని తీసుకురావాలి అంటే సొసైటీ చాలా డిటీరియేట్ అయిపోయిందని అనుకోవాలి ఆ పాయింట్లో. ఐ హోప్ we won't get to కల్చర్ పాడైపోయిందని, ఐ మీన్ అప్గ్రేడ్ అయినట్టు కాదు, చాలా పాడైపోయినట్టు. సో బేసికలీ మీకు ఏమన్నా ఐ మీన్ ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు కానీ, సినిమా మధ్యలో ఉన్నప్పుడు కానీ తెలియకుండానే ఇన్ని ఇయర్స్లో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక హ్యాబిట్ అలవాటు చేసుకోవడం, టెక్నిక్ అలవాటు చేసుకోవడం, లేదంటే రైచువల్ ఫాలో అవడం, ఇలాంటి ఏమైనా ఉన్నాయండి? దేనికి సంబంధించి? ఇప్పుడు రైచువల్ ఏదన్నా ఫాలో అయ్యామనుకోండి, అది కాన్ఫిడెన్స్ పెంచుతుంది లోపల. టెక్నిక్ అనుకోండి, మీరు కొంచెం సింపుల్గా స్విచ్ అవ్వడానికి ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి. అప్పుడు దాకా మరి ఏదో మైండ్లో ఉంటారు, ఫుడ్ తిని వస్తారు, ఆఫ్టర్నూన్ అనుకోండి సెట్స్లోకి ఫుడ్ తిని వస్తారు, ఏదో మైండ్లో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, సడన్గా షార్ట్ అంటారు. సో స్విచ్ అవ్వడానికి ఏదో టెక్నిక్ ఇప్పటికీ పెట్టుకునే ఉంటారు, మీరు అలవాటు చేసుకుని ఉంటారు. నాది మోస్ట్లీ ఏంటంటే, నేను వన్స్ షార్ట్ ముందుకు వచ్చేటప్పుడు నాకు మొత్తం బ్లర్ అయిపోద్ది. ఇంకా ఈ మనిషి తప్ప, ఈ మనిషిలో కూడా ఆ క్యారెక్టర్ తప్ప నాకు ఇంకా అంతా బ్లర్ అయిపోద్ది. ఎందుకంటే నా ఇనీషియల్ టైంలోనే చాలా ఇబ్బంది పడేదాన్ని, నాకు బాగా సిగ్గు ఎక్కువ, ఎస్పెషలీ జనాల ముందు అది బాగా ఇబ్బంది పడతాను నేను, మాట్లాడలేను, ఆల్ ఆఫ్ దట్. ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు కూడా స్కూల్లో అది వెనకాలకి వెళ్ళి దాక్కుని చేసేదాన్ని. మా మమ్మీ ఫోటోలు తీయడానికి అది ఉన్నా కనిపించేదాన్ని కాదు. సో అలా ఉన్న మనిషి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి మెయిన్ లీడ్ చేయాలి అంటే ఎంత మారాలి. సో ఇనీషియలీ ఇబ్బంది పడేదాన్ని, ఇమోషన్స్ కానీ డైలాగ్స్ కానీ, ఎవరైనా క్రౌడ్లో ఏదైనా కమెంట్ చేసినా, అక్కడ ఏదైనా వచ్చినా రాకపోవడం, ఫ్రీజ్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉండేవి. స్లోలీ డెవలప్ చేసుకుంది ఏంటంటే టు బ్లర్ ఎవ్రీబడి. అండ్ ద మూమెంట్ ఐఎమ్ దేర్, ద మూమెంట్ రోల్ కెమెరా రాగానే డన్, ఐఎమ్ అంటే డిస్కనెక్షన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అదొక్కటి కొంచెం ఐ థింక్ ఐ ట్రై టు మాస్టర్ ఇట్ అంతే. బట్ మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. అంటే మీరు చాలా బోల్డ్గా మాట్లాడతారు, ఉన్నది మాట్లాడేస్తారు, ఇక్కడ భయం ఉండదు, ఫియర్ ఉండదు, అలా అనుకుంటాం మేము. అంటే మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. మీరు చెప్తుంటే అది యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు డెవలప్. అంటే ఏదైనా ఉన్నా సరే స్కూల్ అంతా కూడా, ఇప్పుడు నేను చేయలేదు నువ్వు చేసావంటే నేను సైలెంట్గా ఆ తప్పు సైలెంట్ అయిపోయి, ఆ తప్పు అవును అన్నట్టు అంటే వాళ్ళు ఒప్పుకున్నా అనేలా ఇంప్రెషన్ ఇచ్చి పనిష్మెంట్ కూడా ఐ యూస్ టు గో త్రూ ఇట్. ఎన్నోసార్లు నా క్లాస్మేట్స్ చాలామంది నన్ను అలా అడ్వాంటేజ్ తీసుకుని బులీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా ఉన్న మనిషి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి యాజ్ అ ఉమెన్ యూ హ్యావ్ టు లాస్ట్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. అంటే యూ హ్యావ్ టు డెవలప్ అ సర్టన్ పర్సనాలిటీ. చాలామందికి నచ్చదు అది, బట్ అది మన ట్రూత్కి మనం ఉండటానికి డెవలప్ చేసే క్యారెక్టర్ అవ్వనివ్వండి. ఐఎమ్ నాట్ యాజ్ సోషల్ ఆర్ యాజ్ ఎక్స్ట్రోవర్ట్ యాజ్ ఇప్పుడు కనిపించేంత కాదు. చాలా కాలం డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూస్లో కూడా సరిగ్గా సరిగ్గా మాట్లాడడం అది అంత చేతనయ్యేది కాదు. సో స్లోగా ఆ కంఫర్ట్ లెవెల్ రావడం అదంతా డెవలప్ చేసే కొద్దీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఉమెన్స్ని కొంచెం వేరేగా చూడడం, వాళ్ళ మీద నిందలు వేయడం, లేదంటే వాళ్ళని తక్కువగా చూడడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే మనం బాగున్నాం. ఆబ్వియస్లీ ఉమెన్కి మంచి ప్రయారిటీ ఉంది. అది ఎప్పుడు తెలిసిందంటే నిన్న ఉమెన్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఎవ్వడో లేదు, మొత్తం అందరూ పెట్టారు. మన లాస్ట్ టైం 2011లో ఎలా వరల్డ్ కప్ గెలిచినప్పుడు అందరూ స్టేటస్లు పెట్టుకుని ఐ మీన్ ఎలా ఎంజాయ్ చేశారు, నేను ఉమెన్ వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా ఆ రేంజ్లో ఎంజాయ్ చేశారు అందరూ, స్టోరీలు అందరూ పెట్టారు. మేము ఏమి తక్కువ కాదు అన్నట్టు. సో హ్యాపీ అబౌట్ దట్.
యా అంటే నిజంగానే ఉమెన్ క్రికెట్కి అంత ఆదరణ ఉండేది కాదు, కానీ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది అబ్బా. లేదు, ఫస్ట్ మ్యాచ్ వైజాగ్లో జరిగింది, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఐ కుడెంట్ గో, బట్ అసలు జనాలు మొత్తం రోడ్స్ బ్లాక్, ఇదంతా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే కంప్లీట్ ప్యాక్డ్ ఉంది అసలు, లైన్ నుంచి తోసేసుకుని మొత్తం కాప్స్, ఆల్ ఆఫ్ దాట్. అది చూసి చాలా సంతోషం. ఎందుకంటే నేను అలాంటిది ఓన్లీ మన అంటే మన నేషనల్ క్రికెట్ టీం కానీ ఐపీఎల్ అప్పుడు మాత్రమే చూసేదాన్ని నేను. సో చాలా మంచిగా అనిపించింది. సారీ, ఐపీఎల్ అంటే నాకు గుర్తొచ్చింది. బేసికలీ ఈ సినిమాకి రిలేటబుల్గా ఐ మీన్ సంతాన ప్రాప్తిరస్తు అంటే అనేది ఒక క్రిటిసిజం. బయట నుంచి దీవిస్తారో వాళ్ళే మనల్ని మళ్ళీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, పిల్లలు పుట్టట్లేదని ఎవరైతే దీవిస్తారో. సో ఇలాగే బేసికలీ మీరు క్రిటిసిజం చాలా ఫేస్ చేశారు ఈ మధ్యలో కానీ మొన్నటి కానీ. ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు సొసైటీ నుంచి ఇలాంటి ఏమన్నా విన్నప్పుడు? ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవాలంటే మనం అమ్మ అన్నది బూత్ మాట కింద వినిపిస్తుంది. సో ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు జనరలీ ఏంటంటే నా ఉద్దేశం కానీ నా పర్స్పెక్టివ్ కానీ అర్థం చేసుకుంటారు. ఆబ్వియస్లీ తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి నెగిటివ్గా చూడాలనుకుంటే నెగిటివ్గా చూస్తారు, అంతే. నా ఉద్దేశం ఒకటి ఆబ్వియస్లీ, బట్ అందులోని దాన్ని నెగిటివ్ పర్స్పెక్టివ్లోనే చూడాలని వాళ్ళు ట్విస్ట్ చేసి దానికి మీమ్స్ యాడ్ చేసి దాంట్లోని ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేస్తే వాళ్ళు చూపించాలనే ఒక పాయింట్ అక్రాస్ వెళ్తుందో అలా కట్ చేసి అది చేయడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ మొత్తం ఎవరు చూడరు కదా, వాళ్ళు ఏది కట్ చేసి కింద క్యాప్షన్ పెట్టి ట్యాగ్ చేస్తే అదే చూస్తారు. ఇట్స్ ఈజీ టు ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ సోషల్ మీడియా. సో అదే జరిగింది. నేను దానికి క్లారిటీ కూడా ఇచ్చాను. అయినా సరే చాలామంది క్లారిఫికేషన్ ఇచ్చినా సరే ఒప్పుకోవడానికి రెడీగా లేనప్పుడే నాకు అర్థమైంది, ఓకే ఎంతకాలం ఛాన్స్ దొరకలేదు నన్ను హేట్ చేయడానికి. బికాజ్ నేను అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసే పర్సనాలిటీ కాదు, నాతో ట్రావెల్ చేసే వాళ్ళే తెలుస్తుంది. సో అది నేను అన్నదానికి ఆబ్వియస్లీ ఏమంటారు, నేను కోకిగా అందామని ట్రై చేశాను, బట్ అది కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యింది. అయ్యేటప్పటికి ఏంటంటే అబ్బా దొరికేవన్నట్టు ఎక్కారు. క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒప్పుకోవడానికి రెడీగా లేరు. అయినా సరే వీల్ వాంట్ టు హేట్ యూ ఇది అది అని చెప్తే ఐ కాంట్ డూ ఎనీథింగ్. యూ వాంట్ టు హేట్ మీ, యూ కెన్ హేట్ మీ. But that is not my intention. That will never be my intention. Obviously not. Anta divide chesi ala chese ammayini aithe nenu it would have been a different scenario. Kani but ఇందులో నాకు తెలిసిన షార్ట్ మెసేజ్ ఏంటంటే, ఒకవేళ సొసైటీ మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మనం సొసైటీని అండర్స్టాండ్ చేసుకుని వదిలేయాలి, అంతే మన వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాదు అని నేను చెప్తాను, లేదు ఇదే నాకు తెలుసు ఇదే అంటే నేను ఏం చేస్తాను చెప్పు, నీ బుర్రలోకి వెళ్ళి నేను మార్చలేను కదా. ఓకే ఫైన్. సో మీకు మీ విషయానికి వస్తే, సో ఇప్పుడు ఇందులో స్పర్మ్ కౌంట్ లేదు అనగానే ఫుల్ బ్యాక్ లాగినట్టు లెక్క, ఉన్న కాన్ఫిడెన్స్ అంతా పడిపోద్ది. సో మీరు అన్నీ వదిలేసుకుని ఒక వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది నీతో అవ్వదు, ఎందుకు అవసరమా, అక్కడ ఉన్నది వదిలేసుకుని వచ్చావు అని చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాటిని ఫేస్ చేశారా, ఎలా ఓవర్కమ్ చేశారు? ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని వందల మంది చెప్పారు. బేసిక్గా ఆల్ లైక్ అంటే సొంతం ఫ్రెండ్స్ ఫ్యామిలీయే చెప్తారు, అవసరం సినిమాలు ఇవన్నీ, సక్సెస్ రేట్ ఈస్ వెరీ లో, అసలు ఎందుకు అయినా సరే. అండ్ దర్ ఇస్ ఆల్వేస్ ఏ ఇండస్ట్రీలో అంటే సెట్ అవ్వలేవు అనేది ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ సైడర్స్ రాలేరు అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అన్నమాట యాక్చువల్గా. సో చాలామంది చెప్పారు, బట్ నా టైప్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒకసారి సెట్ అయితే ఇక నేను చేయాలి అంతే బేసిక్గా. సో నేను చేస్తాను అని ముందుకు వచ్చేసాను అంతే. సో ప్రయత్నం చేయడం మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ అనేది దేవుడి దగ్గర ఉంటుంది. కానీ మనం చేయగలిగేది ఏంటంటే జస్ట్ కీప్ గోయింగ్ అంతే. ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది. సరే ఒక మూవీ ఫ్లాప్ అయింది, ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్ తీసుకో, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, నిన్ను ఇంప్రూవ్ చేసుకో, ఈ జానర్ బాగాలేదు, బెటర్ జానర్ పిక్ చేసుకో, ఈ స్క్రీన్ ప్లే బాగాలేదు, బెటర్ స్క్రీన్ ప్లే పిక్ చేసుకో. వెళ్తూ ఉంటే మనం బేసిక్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే సమ్వేర్ అలాంటి ఆడియన్స్ రికగ్నైజ్ ద హార్డ్ వర్క్. వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడు హీస్ ట్రయింగ్ ఎవ్రీథింగ్, హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ క్యాన్. అట్ వన్ పాయింట్ వాళ్ళే ఇస్తారు క్రెడిట్ మనకి బేసిక్గా. సో జస్ట్ కీప్ గోయింగ్ అంతే, ఆగద్దు. ఎవరో ఏదో చెప్తారు బేసిక్గా, అంటే నా డెఫ్రాక్ ప్రొడక్షన్స్ అని నా ఫస్ట్ దానికి పేరు పెట్టింది దానికి అనమాట. ఆ చెవిటి కప్ప అనేది ఉంటుంది కదా, కప్పలన్నీ ఎక్కుతున్నాయంట ఒక పోల్ని, ఎక్కుతుంటే కింద ఉన్న కప్పలన్నీ పడిపోతావు అని అరుస్తున్నాయంట. అన్నీ ఆపేసి దిగిపోయాయంట, ఒకటి మాత్రం అలా ఎక్కేసింది పైకి. తర్వాత ఏంటి అలా ఏదైనా నీకు ఎక్కామని చూస్తే దానికి అనిపిస్తుంది. సో అది వీళ్ళు చెప్పేది అలా వెళ్ళిపోయింది. సో నేనేదో పైకి వెళ్ళిపోతాను అనేది కాదు, కానీ బేసిక్ ఏంటంటే మీరు అనుకున్నది యూ డూ ఇట్. పీపుల్ చెప్తానే ఉంటారు బేసిక్గా, చేయలేవు, అవ్వద్దు, కాదు, చేయలేవు అనేది కామన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా. అవుతుంది, చేయగలుగుతాను, చేస్తాను అనుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ద డే యూ అగ్రీ మనం గివప్ చేసినట్టే బేసిక్గా అంతే. నువ్వు ఏ రోజు అయితే నేను చేయలేను నువ్వు అని బ్యాక్ స్టెప్ వేస్తావు, ఆ రోజు నువ్వు ఓడిపోయినట్టు. ఒక టెంపరీ సెట్ బ్యాక్ వచ్చిందని చెప్పి అది ఓడిపోయినట్టు కాదు, యూ జస్ట్ కీప్ గోయింగ్ అంతే.
బట్ ఫైనల్లీ మీరు సక్సీడ్ అయ్యారు. మీరు ఫాదర్ ఆఫ్ 2 బేబీస్ కదా, ఒకటేమో స్పార్క్, ఇంకొకటి సంతాన ప్రాప్తి రస్తు. సీడా నేను కూడా అదే నువ్వని అనుకున్నావు. 2 బేబీస్ అంటే ఎక్కడి నుంచి అంటే యాక్చువల్లీ ఇంకా 2 more babies are in the making. So I'm very happy in that way. Basic మీరు అన్నారు కాబట్టి every movie is your baby, of course. Yeah, no. 2 more babies are in the making. So in a way I'm very happy about that. And the only thing, main thing ఏంటంటే as an actor you can be in the industry for 10 years. But scoring that hit is important. ఎంతోమంది వచ్చారు, ట్రై చేశారు, వెళ్ళిపోయారు. బట్ ద వన్స్ హూ జెన్యున్లీ స్కోర్ హిట్, దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, సక్సెస్ అనేది. చాందిని అయినా ఈరోజు ఇక్కడ ఉంది అంటే షీ హాజ్ యాక్టెడ్ ఇన్ కలర్ఫోటో, షీ హాజ్ యాక్టెడ్ ఇన్ గామి, షీ హాజ్ యాక్టెడ్ ఇన్ దిస్ గుడ్ మూవీస్ విచ్ ఆర్ సక్సెసెస్. సో దానికే షీ ఈస్ హియర్. సో సేమ్ వే ఆ సక్సెస్ అనేది ఇట్స్ ఎల్యూజ్, దాన్ని ఎత్తుకుంటే వెళ్ళాలి బేసిక్గా. ఐ హోప్ అండ్ విల్ గెట్ ఇట్. సక్సెస్ అంటే రిజల్ట్ కోసం బట్ ఏంటంటే సక్సెస్ రావడం వల్ల ఇంకా వర్క్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్ సైడ్స్ ఆఫ్ ఇట్ అనమాట. ఇప్పుడు లేనప్పుడు మన దగ్గర ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్స్ లైక్ మోర్ సక్సెస్ బ్రీడ్స్ మోర్ వర్క్. సో యా. సో ఫైనల్లీ ఒక లైన్ చూపించారు కానీ 2 lines మీ లైఫ్లో అయితే వచ్చింది. మీన్స్ సక్సెస్ ఆల్రెడీ మీరు మీ వేలో బాగానే ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. దీన్ని కూడా November 14th ఈ సినిమా కూడా మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off.